వెహికల్స్ ఉన్నాయా? ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభించారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేశారు. బంజారా హిల్స్లోని తన ఇంటి సమీపంలోనే కవిత కొత్త ఆఫీసులో పూజలు చేశారు. కొత్త ఆఫీస్ ప్రారంభం తర్వాత కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా చేయనున్నారు. వెహికల్స్ ఉన్నాయా? ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభించారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేశారు. బంజారా హిల్స్లోని తన ఇంటి సమీపంలోనే కవిత కొత్త ఆఫీసులో పూజలు చేశారు. కొత్త ఆఫీస్ ప్రారంభం తర్వాత కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా చేయనున్నారు. వెహికల్స్ ఉన్నాయా? వెహికల్స్ ఉన్నాయా? ఎమ్మెల్సీ కవిత మరింత దూకుడు పెంచారు. తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును ప్రారంభించారు. ఇందిరా పార్క్ వద్ద ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేశారు. బంజారా హిల్స్లోని తన ఇంటి సమీపంలోనే కవిత కొత్త ఆఫీసులో పూజలు చేశారు. కొత్త ఆఫీస్ ప్రారంభం తర్వాత కవిత మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద కవిత ధర్నా చేయనున్నారు. వెహికల్స్ ఉన్నాయా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏం చేయబోతున్నారు? ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటాన్ని ఖండిస్తూ జూన్ 4న నిరసనలకు పిలుపునిచ్చారు కవిత. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేపట్టబోతున్నారామె. వెహికల్స్ ఉన్నాయా? వెహికల్స్ ఉన్నాయా? కల్వకుంట్ల కవిత దూకుడు పెంచుతున్నారు. ఆమె దూకుడుపై బీఆర్ఎస్తో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలయ్యాక కొన్నాళ్లు సైలెంట్గా ఉన్న కవిత వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతున్నారు. తొలుత బీఆర్ఎస్కు సంబంధం లేకుండా జాగృతి పేరుతో కొన్ని అంశాలపై ఆమె కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఎంచుకున్న అంశాలను బీఆర్ఎస్కు సంబంధం లేకుండా తెర మీదకు తీసుకొచ్చారు. ఇప్పుడు అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపిస్తూనే జాగృతిని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు మొదలుపెట్టారు కవిత. వెహికల్స్ ఉన్నాయా?
అన్న వెహికల్స్ ఉన్నాయన్న. కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పార్టీపై విరుచుకుపడుతున్న తీరు నేతలలో ఆందోళన కలిగిస్తున్నాయి. కవిత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ లైన్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అమెరికా పర్యటన సమయంలో జాగృతి అనుబంధ విభాగాల కమిటీలను ఏర్పాటు చేశారు. అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లే ముందు జాగృతి కమిటీలను రద్దు చేశారు. ఇప్పుడు మాత్రం వరుసగా కమిటీలు వేస్తూ జాగృతిని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం, జాగృతి యువజన విభాగం, మహిళా విభాగం కమిటీలను సింగరేణి ఏరియాలు ఉన్న 11 ప్రాంతాలకు కోఆర్డినేటర్స్ను ఇప్పటికే నియమించారు. జాగృతిని మరింత విస్తరించడంలో భాగంగా బంజారా హిల్స్లో నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పటికే 48 నియోజకవర్గాలలో పర్యటించిన కవిత రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. నీటిపారుదల, బీసీలకు సంబంధించిన అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలతో స్పీడ్ పెంచుతూనే సింగరేణిని అమ్మే కుట్రలపై కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై పోరాటాలకు సిద్ధమవుతున్నారు. వినయ్ ఆడియో చెక్. అన్న వెహికల్స్ ఉన్నాయన్న. అన్న వెహికల్స్ ఉన్నాయన్న. జాగృతిని విస్తృతం చేస్తూనే కేసీఆర్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు కవిత. ఇటీవల కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే బీఆర్ఎస్ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టలేదు. అందుకే జాగృతి తరపున జూన్ 4న ధర్నా చేయబోతున్నారు కవిత. జాగృతి కార్యాలయం ఓపెన్ చేసిన తరువాత నిర్వహించబోతున్న మొదటి కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు వస్తాయా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కవిత తాజా ఆరోపణలతో షాక్లో ఉన్న పార్టీ నేతలు రానున్న రోజుల్లో ఆమె ఎలాంటి దూకుడు నిర్ణయాలు తీసుకుంటుందో అని ఆందోళనతో ఉన్నారు. కవిత మాత్రం పార్టీపై ఆరోపణలు చేస్తూనే జాగృతి తరపున కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.